చెరువులో గ్రామం. పక్షుల గ్రామంలో మధ్యాహ్నం. ఎండలు బగబగ మండిపోతున్నాయి. అందరూ మహీగ్రద్ద చెట్టు కింద నీడలో కూర్చొని ఆయాసపడుతున్నారు. మిత్రులరా, ఈ సంవత్సరం ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. చెట్టు ఆకులు కూడా రాలిపోతున్నాయి. ఈ వేడికి మనం ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం. ఏదైనా కొత్త ఆలోచన చెయ్యాలి, లేకపోతే మనమంతా ఈ ఎండకి రోస్ట్ అయిపోతాం. లూసీ పౌరం, హో మై గాడ్, నా పింక్ ఫెదర్స్ అన్నీ ఈ ఎండకి బ్లాక్ గా అయిపోతున్నాయి. నా బ్యూటీ అంతా పాడైపోతుంది. నాకు చాలా ఉక్కపోతగా ఉంది మహిగారు. నాకైతే ఫ్రిడ్జ్లో దూరిపోవాలనుంది. నా కొత్త ఫెయిర్నెస్ క్రీమ్ కూడా ముఖం మీద కరిగిపోతుంది. అయినా ఏసీలు కొనుక్కునే స్తోమత మనకు లేదు కదా. అవును లూసీ, కానీ మనం బ్రతకాలంటే ఏదో ఒకటి చేయాలి. పిల్లలు ఎండలకు తట్టుకోలేకపోతున్నారు. మా బుజ్జి పాప రోజు నీరసపడిపోతుంది. కనీసం ఆడుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నారు. కుహుబాతు, ఓహో, నాకు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేను చెరువులో హాయిగా ఈత కొడుతున్నాను. నాకు సూపర్ ఐడియా వచ్చింది. మనం అందరం చెరువు మీద తేలి గ్రామం కట్టుకుందామా? తామర ఆకుల మీద చిన్న చిన్న ఇల్లులు కట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. ఆకులు వాటర్ ప్రూఫ్ కాబట్టి నీళ్లు లోపలికి రావు. వావ్, ఇది చాలా మంచి ఐడియా కుహు. తామరాకులు పెద్దగా ఉంటాయి. వాటి మీద పుల్లలతో లైట్ వెయిట్ గా ఇల్లు కట్టుకోవచ్చు. మా బండుగడికి చెరువు అంటే చాలా ఇష్టం. మనం నీళ్ళల్లోనే ఆడుకోవచ్చు. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, చెరువు మీద ఇల్లా? మీరంతా పిచ్చి పక్షులు. గాలొస్తే ఆ తామరాకులు ఎగిరిపోతాయి. చిన్న అల వస్తే ఇల్లు బోల్తా పడుతుంది. కానీ నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఎందుకంటే నేను అందరికంటే పెద్ద ఇల్లు, అదే ఫ్లోటింగ్ ప్యాలెస్ కడతాను. అప్పుడు ఆ చెరువుకి నేనే రాణినవుతాను. చిచ్చు, చెరువు మీద ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా లైట్ వెయిట్ వస్తువులతో కట్టాలి. నీళ్ళల్లో బరువు వేస్తే మునిగిపోతుంది. జాగ్రత్త, నీ పిచ్చి ప్లాన్స్ వేయకు. నా ఇంజనీరింగ్ గురించి మీకు తెలియదులే మహి గారు. మీరు చూస్తూ ఉండండి. నా ప్యాలెస్ మొత్తం మీ ఇళ్ళంతా దోమల్లాగా కనిపిస్తాయి. నా ఇల్లు గాలికి కదలని కోటలాగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలు. అందరూ చెరువు దగ్గర ఇల్లులు కడుతున్నారు. తుని, చోటు వాళ్ళ ఇల్లులు చిన్న పుల్లలు ఆకులతో చాలా అందంగా లైట్ గా తయారు చేశారు. చిచ్చుకాకి మాత్రం చిన్ను చేత పెద్ద పెద్ద రాళ్లు, గట్టి బురద మోసుకొచ్చి కడుతుంది. చిన్నుకాకి ఆయాసపడుతూ రాళ్లు మోస్తూ, అమ్మో, ఈ రాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. నా రెక్కలు విరిగిపోతున్నాయి. ఈ బురద కంపు కొడుతోందమ్మా. మనం తామరాకు మీద పడుతున్నాం. నీళ్ళల్లో రాళ్ళు వేస్తే మునిగిపోతాయి కదమ్మా. మనం కూడా తుని ఆంటీలాగా పుల్లలతో కడుదామమ్మా. చిచ్చుకాకి కోపంగా, నార్మయ్యరా ఎదవా, రాళ్ళేస్తేనే ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ తుని కట్టేది ఒక గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది. నేను 3 ఫ్లోర్లు ఇల్లు కడతాను. నువ్వు ఇంకా రాళ్ళు తీసుకునిరా. మనం అందరికంటే గొప్పగా ఉండాలి. బుజ్జి పిచ్చుక చెరువులో తేలుతున్న వాళ్ళ ఇంటి నుండి, ఒరే చిన్ను, రారా, మా ఇల్లు చూడు ఎంత చల్లగా ఉందో. మనం ఈత కొట్టాం. మా ఇంట్లో గాలి భలే వస్తుంది. అవునరా చిన్నుగా, మేము ఆకులతో ఇల్లు కట్టాం. నేల మీద పడవలాగా తేలుతోంది. ఒరే చిన్నగా, వాళ్ళతో మాట్లాడుకో. వాళ్ళు మన పెద్ద ఇల్లు చూసి కుళ్ళుకుంటున్నారు. నువ్వు తొందరగా బురద తెచ్చి ఈ రాళ్ళకు పోయి మన ప్యాలెస్ రెడీ అవుతుంది. చిచ్చు, నీళ్ళల్లో బరువేస్తే మునుగుతుంది. అది సైన్స్. కాస్త ఆలోచించు. తామరాకు అంత బరువు తట్టుకోలేదు. నేను చెప్పేది విను. ఇల్లు మునిగిపోతుంది. నీ సైన్స్ నాకెందుకుతోనే? నాది కాకి సైన్స్. బరువు ఉంటేనే గాలికి ఎగరకుండా ఉంటుంది. నీ ఏడుపు నాకు తెలుసులే. నా ఇల్లు చూసి నీకు జలస్గా ఉంది. నేను ఎవరి మాట వినను. సాయంత్రం 6 గంటలు. అందరి ఇల్లులు చెరువు మీద అందంగా తేలుతున్నాయి. చాలా చల్లటి గాలి కూడా వస్తుంది. అందరూ హాయిగా వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. చిచ్చుకాకి తన బరువైన రాళ్ల ఇంట్లో కూర్చొని గర్వంగా చూస్తుంది. ఓ మై గాడ్, ఇదసలు వెనిస్ సిటీ లాగా ఉంది. నా స్కిన్ కి ఈ చల్లటి గాలి చాలా మంచిది. ఇక్కడ కూర్చొని చూస్తుంటే ప్యారిస్ లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నా ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేసి చూపిస్తాను. కుహు, నీ ఐడియా సూపర్ అసలు. అవును లూసీ, నేను ఈత కొడుతూ మీ ఇళ్ళకి వచ్చి మాట్లాడి వెళ్ళొచ్చు. ఇది మన చెరువులో గ్రామం. ఎండ బాధ అస్సలు లేదు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అలా అందరూ నా చిచ్చు ఫ్లోటింగ్ ప్యాలెస్ చూసారా? అందరికంటే ఎత్తుగా పెద్దగా ఉంది. మీరంతా నా కింద ఉన్నట్లున్నారు. నా ఇంటి బాల్కనీలో నుండి చూస్తుంటే మీరు చీమల్లాగా ఉన్నారు. మహీగ్రద్ద దూరం నుండి చూస్తూ, చిచ్చు, నీ ఇల్లు కొద్దిగా కిందకి వెళ్ళిపోతున్నట్టుంది. ఆ తామరాకు బరువుకి నీళ్ళల్లోని మునిగిపోతుంది. ఇప్పుడైనా బయటకొచ్చేయి. నీ ప్యాలెస్ కృంగిపోతుంది. మహిగారు, మీరెప్పుడు నా మీద నెగటివ్ గానే మాట్లాడతారు. నా ఇల్లు టైటానిక్ లాగా స్ట్రాంగ్ గా ఉంది. ఏం కాదు, అది కృంగడం లేదు.
నీళ్లకు అడ్జస్ట్ అవుతుంది అంతే. రాత్రి 10 గంటలు. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. చిచ్చుకాకి ఇంట్లో మాత్రం నీళ్లు లోపలికి రావడం మొదలైంది. బరువైన రాళ్లు నీళ్లలోకి లాగేస్తున్నాయి. చిన్నుకాకి నిద్రలేచి భయంతో, అమ్మో అమ్మో లే అమ్మా, మన ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా కాళ్ళు తడిసిపోయాయి, ఇల్లంతా చెరువులాగా అయిపోయింది. చిచ్చుకాకి కళ్ళు నిలుపుకుంటూ, ఏమి ప్రాణి గోల, నీళ్ళ రావడం ఏంటి? అమ్మా ఏంటి, ఇల్లు సగం మునిగిపోయింది, నా పరుపు కూడా తడిసిపోయింది. ఒరే, ఆ రాళ్ళు తీసి బయటపడైరా, లేకపోతే ఆ నీళ్లు ఒక్క గిన్నెతో తోడి బయటపోయి. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో నేను గిన్నెతో తోడేలోపు మనం చేపలకు ఆహారం అయిపోతాం. అవి చాలా బరువుగా ఉన్నాయమ్మా, నా వల్ల కావట్లేదు, తామరాకు చిరిగిపోతుంది, మనం మునిగిపోతున్నాం. చిచ్చుకాకి గట్టిగా కేకలేస్తూ, ఆ కాపాడండి, కాపాడండి, ఈ టైటానిక్ మునిగిపోతుంది. మహిగారు, తుని, కుహు, నన్ను నా కొడుకుని కాపాడండి, నీళ్లు నా మెడ వరకు వచ్చేసాయి, నాకు ఈత రాదు బాబోయ్. చిచ్చు కేకలు విని అందరూ ఉలిక్కిపడి లేచారు. కుహుబాతు వెంటనే ఈత కొడుతూ చిచ్చు ఇంటి దగ్గరికెళ్ళింది. మహిగ్రద్ద ఆకాశం నుండి కిందకొచ్చాడు. చిచ్చు, భయపడకు, నీళ్లు మింగకు, చిన్నుని నా వీపు మీద ఎక్కి కూర్చోమను, నేను వాడిని తీసుకెళ్తాను. చిన్నుకాకి కుహు వీపు మీద ఎక్కుతూ, అమ్మో నువ్వు కూడా రా అమ్మా, తొందరగా రా. మహిగ్రద్ద చిచ్చు రెక్కలు పట్టుకొని పైకి లాగుతూ, చిచ్చు నా కాళ్ళు పట్టుకో, నేను నిన్ను పైకి లాగుతాను, బరువుగా ఉన్నావు, గట్టిగా పట్టుకో తొందరగా. మహిగ్రద్ద చిచ్చుని గట్టిగా పైకి లాగాడు. చిచ్చుకాకి వణుకుతూ ఏడుస్తూ నీళ్లు కక్కుతూ, అయ్యా, నా ప్యాలెస్ అంతా నీళ్ల పాలైపోయింది, నేను ఎంత కష్టపడి రాళ్ళు మోసానో అంతా వేస్ట్ అయిపోయింది, నా సొంత ప్యాలెస్కి నేనే సమాధి కట్టాను. తుని పిచ్చుక చిచ్చుని తన ఇంట్లోకి తీసుకుంటూ టవలిస్తూ, ఏడవకు చిచ్చు, ప్రాణాలు దక్కాయంటే అదే పదిలం. నీళ్ల మీద రాళ్లతో ఇల్లు కడతారా ఎవరైనా, నీ పిచ్చి కాని? అవును చిచ్చు, నువ్వు ఎప్పుడూ అందరికంటే గొప్పగా ఉండాలని అత్యాశ పడతావు. చూసావా, నీ ప్యాలెస్ కాస్త సబ్మెరైన్ అయిపోయింది. ఆ అత్యాశ వల్ల ఇప్పుడు నీ ఇల్లు లేదు, నీ ప్యాలెస్ లేదు. మామూలుగా కట్టుకుంటే ఈ రోజు నువ్వు కూడా హాయిగా నిద్రపోయేదానివి కదా. చిన్నో, నువ్వు భయపడుకురా, ఈ రాత్రికి నువ్వు, మీ అమ్మ మా ఇంట్లో పడుకోండి, రేపు ఉదయం మనం ఇంకో కొత్త ఇల్లు కడదాం, మా ఇంట్లో రాళ్ళు లేవులే, భయపడుకో. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి అదరు, నా అత్యాశ నా గర్వం నన్ను ముంచైపోయింది. మహిగారు, మీరు చెప్పింది వెనకడ పిచ్చి పని చేశాను. నేచర్ రూల్స్ ని, సైన్స్ ని క్రాస్ చేయకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇక జన్మల ప్యాలెస్ల గురించి ఆలోచించను. గుడ్ చిచ్చు, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం, మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే అది మనల్ని ముంచేస్తుంది. అత్యాశ ఎప్పటికీ అనర్థమే. ఇప్పుడు అందరూ పడుకోండి. అందరూ చిచ్చుకి సహాయం చేశారు. చిచ్చు చిన్ను ఆ రాత్రికి చోటు ఇంట్లో పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి చిచ్చుకి ఒక లైట్ వెయిట్ అందమైన ఇల్లు కట్టించారు. చెరువులో గ్రామం చాలా అందంగా ఉంది. ఈ కథలోని నీతేంటంటే, అత్యాశ ఎప్పటికీ అనర్థం. ప్రకృతి నియమాలను ధిక్కరించి గర్వంతో ప్రవర్తిస్తే చివరికి నష్టమే మిగులుతుంది. మరి పక్షుల గ్రామంలో వసంతకాలం ముగిసి ఎండాకాలం మొదలవుతున్న సమయం. ఊరి పెద్ద మహీగ్రద్ద గారు చెట్టు కింద అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. తుని పిచ్చుక, చోటు చిలుక, కుహుపాతు, లూసి పావురం, చిచ్చుకాకి మరియు పిల్లలు బుజ్జి, పన్ను, చిన్ను అందరూ అక్కడే ఉన్నారు. మహీగ్రద్ద గంభీరంగా, మిత్రులరా, వాతావరణ శాఖ వార్తల ప్రకారం ఈ సంవత్సరం ఎండలు మండిపోబోతున్నాయి. అగ్ని నక్షత్రం కూడా త్వరలోనే వస్తుంది. కాబట్టి అందరూ ముందుగానే తమ ఇళ్లను చల్లగా ఉండేలా మార్చుకోండి. ఆహారం, నీళ్లు నిల్వ చేసుకోండి. నిజమే మహీగారు, నేను రేపటి నుండి మా ఇంటి పైకప్పు మీద పచ్చిగడ్డి, మట్టి వేసి అలుకుతాను. లోపల చల్లగా ఉంటుంది. బుజ్జికి వడదెబ్బ తగలకుండా కొన్ని మట్టి కుండల్లో నీళ్లు కూడా దాచిపెడతాను. నేను మా పన్ను కలిసి అడవిలో దొరికే పండ్లను ఇప్పుడే తెచ్చి పెట్టుకుంటాం. ఎండలు ముదిరితే పండ్లన్నీ ఎండిపోతాయి. మా పన్నుకి పండ్ల రసం అంటే చాలా ఇష్టం. లూసీ పావురం తన రెక్కలు సర్దుకుంటూ, ఓ మై గాడ్, ఈ ఎండలు పెరిగితే నా చర్మం కమిలిపోతుంది కదా. నేను వెంటనే ఆన్లైన్లో ఒక పెద్ద సన్ షేడ్, చల్లటి కూలింగ్ పౌడరు, కొన్ని సన్ గ్లాసెస్ ఆర్డర్ పెట్టుకుంటాను. నా అందం పాడవకూడదు. నాకు నీళ్లుంటే చాలు. మా ఇంటి పక్కన ఉన్న చిన్న కుంటను లోతుగా తవ్వి అందులో నీళ్లు నిల్వ చేసుకుంటాను. హాయిగా రోజంతా ఈత కొడుతూ ఉంటాను. చిచ్చుకాకి ఆవలిస్తూ బద్ధకంగా, మీరందరికీ ఎప్పుడు టెన్షనే. ఎండలొస్తే ఏమవుతుంది, చెమటలు పడతాయి, అంతే కదా. దానికి ఇప్పుడే ఇల్లు పీకి పందిరి వెయ్యాలా ఏంటి? నాకైతే బాగా నిద్ర వస్తుంది. నేను ఏ పని చెయ్యను. మా ఇంటికి బోలెడు గాలొస్తుంది. హాయిగా కాళ్ళ మీద కాలేసుకుని పడుకుంటాను. చిచ్చు, సోమరతనం వదిలిపెట్టు.
రేపు ఎండలు ముదిరితే చెట్ల ఆకులు కూడా రాలిపోతాయి, నీకు నీడ కూడా దొరకదు. నా మాట విని ఇల్లు బాగు చేసుకో. నాకు ఫ్రీ అడ్వైజులు వద్దు సార్. మీరు పని చేసుకునే వాళ్ళు చేసుకోండి, నేను మాత్రం రెస్ట్ తీసుకుంటాను. నడవరా చిన్నుగా, వెళ్ళి పడుకుందాం. చిచ్చుకాకి కొడుకు చిన్నుని తీసుకుని తన గూటికి వెళ్లి నిద్రపోయింది. మిగతా పక్షులన్నీ ఎండాకాలం కోసం సన్నాహాలు మొదలుపెట్టాయి. అలా 10 రోజుల తర్వాత ఎండలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు. తుని పిచ్చుక చోటు చిలుక కష్టపడి మట్టి గడ్డి మోసుకొస్తూ ఉన్నారు. చిచ్చుకాకి ఒక చెట్టు నీడలో పడుకుని వేరుశనగ పప్పులు తింటోంది. చిచ్చుకాకి నవ్వుతూ, ఏంటే తనే ఆ ఎండలో అలా గాడిదలా కష్టపడుతున్నావు? మొహం చోటు చెమటతో ఎలా మాడిపోయిందో. నాలాగా హాయిగా నీడలో కూర్చొని పప్పులు తినొచ్చు కదా. తుని పిచ్చుక ఆయాసపడుతూ, ఇప్పుడు కష్టపడితేనే రేపు సుఖంగా ఉంటాం చిచ్చు. ఇప్పుడు నీళ్ళలో కూర్చుంటే రేపు మండుటెండలో మాడిపోవాల్సిందే. అవును చిచ్చు, చూడు మా బన్ను కూడా నాకు సాయం చేస్తున్నాడు. వాడు చిన్న పిల్లవాడైనా పండ్లు మోస్తున్నాడు. నువ్వు రోజంతా తిని పడుకోవడమేనా? అవును చిచ్చు, అంటే ఎండలొస్తే మాకు ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, మీకేముంటుంది? చిన్నుకాకి ఆశగా, అమ్మా, మనం కూడా ఏదైనా పని చేద్దామా? నాకు కూడా చూసుకోవాలి. బన్ను బుజ్జి వాళ్ళ అమ్మలకి సాయం చేస్తున్నారు కదా. చిచ్చుకాకి తల మీద ఒక్క ముట్టికాయ వేస్తూ, నారమయ్యరా చిన్నగా, వాళ్ళకే బుద్ధి లేదు. ఎండలో పని చేస్తున్నారు, మనకు మహారాజు యోగం ఉంది. ఎండలు వచ్చినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా తల నొక్కో, బాగా నిద్ర వస్తుంది. అంతలో కుహుబాతు తన తలకు ఒక తడిగుడ్డ కట్టుకుని ఒక చిన్న పార తీసుకుని తన కుంటను తవ్వుతూ కనిపించింది. ఏంటే కుహ, నువ్వు బాతువా లేక జేసీబీవా? రోజంతా మట్టి తవ్వుతూనే ఉన్నావు. నీ అందమంతా ఆ బురదలోనే పోతుంది. ఆ బురదని రేపు నాకు ఏసీలాగా చల్లతనాన్ని ఇస్తుంది చిచ్చు. అప్పుడు నువ్వు నాలుగు బయటపట్టి తిరుగుతావు చూడు. నా గురించి మీకెవరికి తెలియదు. నాకు చాలా తెలివితేటలున్నాయి. కష్టపడకుండా ఎలా బతకాలో ఈ చిచ్చు కాకి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. మే నెల వచ్చేసింది. అగ్ని నక్షత్రం మొదలైంది. ఉదయం 10 గంటలకి సూర్యుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. బయట అడుగు పెడితే కాలిపోయేంత వేడి. కాలువలు కుంటలు అన్నీ ఎండిపోయాయి. ఆకులు కూడా రాలిపోవడంతో చెట్ల మీద నీడలేదు. అది ఎండిపోయిన పుల్లలతో కట్టిన మామూలు గూడు. పైకప్పు లేదు, చల్లదనమూ లేదు. సూర్యుడు వేడి నేరుగా గూటిలోకొస్తుంది. చిచ్చు చిన్ను వేడికి అల్లాడిపోతున్నారు. చిన్నుకాకి ఏడుస్తూ నీరసంగా, అమ్మా, కాలిపోతుందమ్మా, గూడు పెంకులాగా కాలుతోంది. నాకు దాహం వేస్తుంది, నీళ్ళివ్వమ్మా. చిచ్చుకాకి నాలుక పిడసకట్టుకుపోయి, నీళ్ళెక్కడున్నాయిరా? నేను దాచిపెట్టలేదు కదా, కాసేపు ఓపిక పట్టు, ఎండ తగ్గాక వెళ్ళి చూద్దాం. నువ్వు 10 రోజుల నుండి ఇదే చెప్తున్నావు. నేను చచ్చిపోయేలా ఉన్నాను. నాకు ఆకలి, దాహం. నువ్వు రోజంతా పడుకున్నావు, ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావు. నన్ను తిట్టకరా బాబు, నాకే కళ్ళు తిరుగుతున్నాయి, నా రెక్కలు కాలిపోతున్నాయి. సరే పద, మన పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్లి కొంచెం నీళ్లు అడుక్కుందాం. చిచ్చుకాకి చిన్నుని తీసుకుని ఎండలో నడుచుకుంటూ మొదట లూసీ పౌరు ఇంటికి వెళ్ళింది. లూసీ ఇల్లు పైన సన్షేడ్ ఉంది. లూసీ లోపల కూలింగ్ పౌడర్ రాసుకుని ఫ్యాన్ గాలిలో కూర్చునుంది. లూసీ, ఓ లూసీ, తలుపు తీయవే, కొంచెం నీళ్ళేవో, మా చిన్నుగాడు దాహంతో చచ్చిపోతున్నాడు. లూసీ పౌరన్ కిటికీలో నుండి చూసి, అయ్యో చిచ్చు, నా దగ్గర ఉన్నవి ఫిల్టర్ వాటర్. నా మేకప్, నా స్నానం కోసమే లెక్క పెట్టి మరీ ఉంచుకున్నాను. ఇప్పుడు తలుపు తీస్తే లోపల ఏసీ గాలి బయటికి పోతుంది. నువ్వు కుహుబాతు దగ్గరికెళ్ళు. లూసీ కిటికీ మూసేసింది. చిచ్చుకాకి కోపంగా నీరసంగా కుహుబాతు ఇంటికి వెళ్ళింది. కుహు తాను తవ్వుకున్న చల్లటి నీళ్ల కుంటలో హాయిగా ఈత కొడుతోంది. ఆ కుహ, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా, ప్లీజ్ ఆ కుంటలో మమ్మల్ని కూడా కాసేపు కూర్చోనివ్వు, ప్రాణం పోతుంది. ఆ బెస్ట్ ఫ్రెండా? నేను కష్టపడుతున్నప్పుడు నువ్వు వేరుశనగ పప్పులు తింటున్నాను చూసి నవ్వావు కదా. నేను బాతున జేసీబీనా అని విక్రించావు కదా. ఇప్పుడు కష్టపడకుండా ఏసీ కావాలా? నా కుంట చాలా చిన్నది. 2 కాకులు దిగితే నీళ్ళన్నీ బురదవుతాయి. సారీ, ఇక్కడ జాగలేదు. చిచ్చుకాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎండకి చిన్నుకాకి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా దేవుడా, నా కొడుకు పడిపోయాడు, ఎవరైనా కాపాడండి. నా సోబరితనం వల్లే నా బిడ్డకి గతి పట్టింది, ఎవరైనా రండి. ఆ దారిన వెళ్తున్న మహీకృత గారు ఇది చూశారు. వెంటనే ఆయన కిందకొచ్చారు. ఏమైంది చిచ్చు? వడదెబ్బ తగిలినట్టుంది. వాడిని త్వరగా తుని ఇంటికి తీసుకెళ్దాం. ఆమె ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. మహీకృత గారు చిన్నుని తన వీపు మీద ఎక్కించుకుని తుని పిచ్చుక ఇంటికి తీసుకెళ్లారు. చిచ్చుకాకి ఏడుస్తూ వెనకాలే వెళ్ళింది. తుని ఇల్లు పైకప్పు మట్టితో అలికిడి ఉండడం వల్ల లోపల ఏసీ వేసినట్టు చల్లగా ఉంది. చోటు చిలుక, బన్ను, పుచ్చి లోపల చల్లటి మట్టి కుండ నీళ్లు తాగుతూ ఆడుకుంటున్నారు.
అయ్యో ఏమైంది మహి గారు? చిన్నుకేమైంది? త్వరగా వాడిని ఆ చాప మీద పడుకోబెట్టండి. బుజ్జి, ఆ కుండలో నుండి చల్లటి నీళ్లు తీసుకునిరా. తుని పిచ్చుక తన చీర కొంగుతో చిన్ను ముఖం మీద నీళ్లు చల్లింది. చోటు చిలుక కొన్ని పండ్ల ముక్కలు తీసుకొనొచ్చి చిన్ను నోట్లో పిండింది. కాసేపటికి చిన్ను కళ్ళు తెరిచాడు. చిన్ను కాకి నీళ్లు తాగి, చాలా చల్లగా ఉన్నాయి ఆంటీ, నాకు ప్రాణం లేచొచ్చింది. ఓరి చిన్నుక, నువ్వు భయపడుకో. మా ఇంట్లో చాలా నీళ్లు, ఆహారం ఉన్నాయి. నువ్విక్కడే ఉండిపో. చిచ్చుకాకి కన్నీళ్లతో తుని కాళ్ళు పట్టుకుని, నన్ను క్షమించుతనే. నువ్వు ఎండలా కష్టపడుతుంటే నిన్ను చూసి నవ్వాను. నా సోమరితనం వల్ల నా బిడ్డ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. నా కళ్ళు తెరిపించావు. చూసావా చిచ్చు, కష్టపడేవాడికి ఎప్పుడూ ఒక దారి ఉంటుంది. నువ్వు వసంతకాలం అంతా నిద్రపోయి ఇప్పుడు ఎండాకాలంలో ఏడుస్తున్నావు. నీ బద్ధకమే నీకు శత్రు. ఈ తుని చోటుని చూసి బుద్ధి తెచ్చుకో. వాళ్ళ ముందు చూపు వల్లే ఈ రోజు వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అవును చిచ్చు, సమయం ఉన్నప్పుడు కష్టపడాలి. అప్పుడే కష్టకాలంలో ప్రశాంతంగా ఉండగలం. పర్లేదు, ఏడవకు. ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు మీరిద్దరు మా ఇళ్లలోనే ఉండొచ్చు. చిచ్చుకాకి చేతులు జోడించి, చాలా థ్యాంక్స్ చోట. థ్యాంక్స్ తోనే ఈ రోజుతో ఈ సోమరికాకి చచ్చిపోయింది. రేపటి నుండి మీ అందరికంటే ముందే లేచి కష్టపడడం నేను నేర్చుకుంటాను. నా కొడుకు మంచి భవిష్యత్తు ఇస్తాను. అమ్మయ్య, ఆంటీ మారిపోయిందే. ఇక మనం అందరం కలిసి ఆడుకోవచ్చు కదా చిన్ను. అవును పన్ను, మా అమ్మ ఇప్పుడు గుడ్ గర్ల్. అందరూ నవ్వుకున్నారు. తుని పిచ్చుక చిచ్చుకాకి చల్లటి మజ్జిగిచ్చింది. ఆ చల్లటి ఇంట్లో స్నేహితుల మధ్య చిచ్చుకాకి కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఈ కథలోని నీతేంటంటే, కాలం అనుకూలంగా ఉన్నప్పుడే కష్టపడి పని చేసుకోవాలి. సోమరితనం తాత్కాలిక సుఖాన్నిచ్చినా భవిష్యత్తులో కష్టాల పాలు చేస్తుంది. శ్రమ ఎప్పటికీ వృధా కాదు.